తను జీవితంలో చాలాకైతే కోల్పోతాడు. జీవితాన్ని కూడా కోల్పోయిన సందర్భాలు అయితే చాలా ఉంటాయి. నమస్కారం, జై శ్రీరామ్. భగవద్గీత 3వ అధ్యాయం 34వ శ్లోకం. ఇంద్రియ సేంద్రియ యస్యాద్దే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చత్ తౌ హస్య పరిపత్తినౌ. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ప్రతి ఇంద్రియార్థములందు రాగద్వేషాలు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటిని వశము కాకూడదు. ఎలానైనా ఈ రెండే మానవుని శ్రేయస్కరమునకు విఘ్నకారకములు, మహాశత్రువులు అనేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు. సింపుల్గా చెప్పాలి అంటే, ప్రతి ఒక్క ఇంద్రియంలో కూడా రాగద్వేషాలు అనేవి రెండు దాగి ఉంటాయి. మనుషుడు ఎప్పుడు కూడా వీటికైతే వశం కాకూడదు. అటు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్తాను. ఉదాహరణకి మన నాలుక ఉంది. నాలుకకి ఏదైనా తీయగా లేదంటే చల్లగా తగిలినప్పుడు అది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా హాట్గా స్పైసీగా తగిలినప్పుడు అది కొద్దిగా అయితే ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంద్రియాలు కూడా రాగద్వేషాలు అనేవి ఉంటాయి. మనిషి ఎప్పుడు కూడా వీటి యొక్క కంట్రోల్ అయితే ఉండకూడదు. ఇవే ఇంకా మనిషి అయితే కంట్రోల్ అనేది చేయాలి. ఎప్పుడైతే వన్స్ మనిషి అనేది ఈ యొక్క ఇంద్రియాల కంట్రోల్లోకి వెళ్ళిపోతాడో తను జీవితంలో చాలాకైతే కోల్పోతాడు. జీవితాన్ని కూడా కోల్పోయిన సందర్భాలు అయితే చాలా ఉంటాయి. ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న మనుషులను అయితే గమనించండి. ఒక్కసారి మీ అంతటి మీద అయితే క్వశ్చన్ చేసుకోండి. ఇంద్రియాలు కంట్రోల్ చేయడం వల్ల మీ జీవితంలో మీరు ఏం కోల్పోయారు? దీనికి కనుక మీకు సమాధానం దొరికితే దాన్ని అయితే మీరు మార్చుకోవచ్చు. అది మీ యొక్క చేతుల్లో అయితే ఆ యొక్క మార్పు అనేది ఉంటుంది. మనం సాధన చేయడం వల్ల ఇంద్రియాల కంట్రోల్ నుంచి మనం అయితే బయటికి రావచ్చు. సాధన ద్వారా ఇంద్రియాలు అనేవి ఎప్పుడు కూడా మనల్ని అయితే కంట్రోల్ చేయకూడదు. ఇంకా మనమే ఇంద్రియాలను అయితే కంట్రోల్ చేయాలి. ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఈ యొక్క ప్రయాణంలో ముందు అయితే తెలుసుకుంటాం. మీరు అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పేజ్ని అయితే ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.